ఇప్పుడు ఈ సీరమ్స్ అనేవి ఈ డిఫరెంట్ యాసిడ్స్ యొక్క స్మాలర్ మాలిక్యూల్స్ మన బాడీలోకి బ్లడ్ వెజల్స్ ద్వారా డిఫరెంట్ ఏరియాస్కి ఎంటర్ అవుతాయి. అఫ్కోర్స్ ఆ పర్టికులర్ ఏరియాస్లో వాటికి ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా అవి మెటబోలైజ్ అయ్యి లివర్ ద్వారా అండ్ కిడ్నీస్ ద్వారా మనకి బయటకు రావాలి, డీటాక్స్ అవ్వాలి మన బాడీ. సో అప్పుడు ఏం జరుగుతుంది, అది మన ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఓవర్ బర్డెన్గా అవుతూ ఉంటుంది సమ్టైమ్స్. ఒకవేళ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ మన డీటాక్స్ సిస్టమ్ కానీ వీక్ ఉందనుకో, హెవీగా, అంటే లైక్ ఎగ్జాంపుల్ డీహైడ్రేటెడ్ కండిషన్స్లో కానీ తక్కువ వాటర్ తీసుకున్నా, లేకపోతే మన లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మన బాడీలో ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటాయి. ఈ పేరుకుపోయినప్పుడు మన బాడీ అనేది ఈ ఇంటర్నల్గా ఫైట్ చేస్తూ, ఇంటర్నల్గా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మన హెల్త్ని మనం కాపాడుకుంటూ, మనం ఇలాంటి ఏమైనా ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు టాపికల్గా అయినా కూడా ఖచ్చితంగా మన స్కిన్కి పెనిట్రేషన్ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి ఎఫెక్ట్ అనేది మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ మీద పడుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఇలాంటివన్నీ కూడా నెససరీ అయితేనే వాడుకోవాలి. అది కూడా విత్ డాక్టర్ అడ్వైజ్ అండ్ వెరీ సర్టెన్ లిమిట్స్ వరకు మాత్రమే. ఓకే, సీరమ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ వాటిలో నిజంగా ఏది ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, మన బాడీ ఎంత కాన్సన్ట్రేషన్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ హీ టేక్స్, డిపెండ్ ఆన్ ద వాటర్ హీ డ్రింక్స్, డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండర్ విచ్ సర్కమ్స్టెన్సెస్ హీ వర్క్ రెగ్యులర్లీ, అండ్ అదేవిధంగా ఎలాంటి రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా చేసినప్పుడు నెససరీ స్టెప్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సజెషన్స్ అండ్ సీరమ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ వాటిలో నిజంగా ఏది ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, మన బాడీ ఎంత కాన్సన్ట్రేషన్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ హీ టేక్స్, డిపెండ్ ఆన్ ద వాటర్ హీ డ్రింక్స్, డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండర్ విచ్ సర్కమ్స్టెన్సెస్ హీ వర్క్ రెగ్యులర్లీ, అండ్ అదేవిధంగా ఎలాంటి రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా చేసినప్పుడు నెససరీ స్టెప్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సజెషన్స్